సో డాక్టర్ గారు అంటే మనకి ఫస్ట్ స్టేజ్లో గుర్తుపట్టడానికి ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు మనం? అంటే స్టేజ్ వైజ్గా కూడా ఉంటుందా ఇది మనకి ఆర్థరైటిస్? అంటే మీకు ఆర్థరైటిస్ సమస్యను మనం ఫస్ట్ టైం గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఏ పేషెంట్ అయినా సరే ఫస్ట్ మూమెంట్ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మూమెంట్ స్టిఫ్నెస్ అంటే ఏంటంటే మీకు పేషెంట్ మార్నింగ్ లేచినప్పుడు జాయింట్ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఆ జాయింట్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు పేషెంట్ ఏమవుతుంటే లేవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. ఒక 10 స్టెప్స్ వేసామనుకోండి మూమెంట్ రిలాక్స్ అయిపోతాడు, అంటే రిలీవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మళ్ళీ మామూలుగా నడుస్తాడు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సైన్ అనమాట. ఫస్ట్ మూమెంట్ స్టిఫ్నెస్ నాకు వస్తూ ఉంది అని పేషెంట్కి అర్థమైతే మాత్రం తనకు తప్పనిసరిగా ఆర్థరైటిస్ సమస్య వచ్చే ఆస్కారం చాలా ఉంటుంది. కానీ ఈ ఫస్ట్ మూమెంట్ స్టిఫ్నెస్ పేషెంట్ కనిపించింది అంటే మాత్రము అప్పుడు పేషెంట్ ఏం చేయాలంటే నాకు ఈ సమస్య ఏదో జాయింట్స్ రిలేటెడ్గా ఏదో ప్రాబ్లం వస్తూ ఉంది, తప్పనిసరిగా నేను డాక్టర్ని అప్రోచ్ కావాలి అక్కడ. అంతేగాని ఏముందులే పెద్ద ఇష్యూ కాదు కదా, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఈ లైఫ్లో అది కామనే కదా అనుకుంటే మాత్రం అది ఇంకా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది మీకు. సో ఎప్పుడైనా పేషెంట్ ఈ ఫస్ట్ మూమెంట్ స్టిఫ్నెస్ ఉంది, మొబిలిటీలో పెయిన్గా ఉంది, కూర్చున్న ఇబ్బందిగా ఉంది, లేచిన ఇబ్బందిగా ఉంది, అంత ఫ్రీగా మూమెంట్ ఇవ్వలేకపోతున్నాను, మెట్లు ఎక్కుతుంటే ఇబ్బందిగా ఉంది, కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంది ఆ జాయింట్లో వస్తున్నప్పుడు, కిందకు వచ్చిన పేషెంట్ లేచినప్పుడు ఆటోమేటిక్ సపోర్ట్ లేకుండా లేవలేడు. సో ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడు లేవగలుగుతాను అంటాడు. ఏదో పక్కన చైర్ పట్టుకోను లేదా మంచం పట్టుకొని టక్కన లేస్తాడు పేషెంట్. అది కూడా మనం గుర్తుపట్టచ్చు ఈ ఆర్థరైటిస్ పేషెంట్ సమస్యతో బాధపడుతున్నాడని. మెట్లు ఎక్కేటప్పుడు పేషెంట్ ఈజీగా ఎక్కలేడు, కొంచెం స్లో అయిపోతాడు, సపోర్ట్ తీసుకొని కొంచెం స్లోగా ఎక్కగలుగుతుంటాడు. ఈ సమస్య ఉన్నప్పుడు కూర్చుని లేచినప్పుడు పడే సమస్య అప్పుడు, ఈ తర్వాత వాకింగ్లో కూడా కొంచెం తన మొబిలిటీలో కొంచెం చేంజెస్ వస్తుంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మూమెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆర్థరైటిస్ కావచ్చనే ఇదిలోనే మనం వెళ్తే కన్నా ట్రీట్మెంట్ పాటు ఫర్దర్గా మీకు